ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము జాన్ బెన్యన్ మొదటి భాగం. క్రైస్తవుడు, మీరు ద్వారములో నుండి రాలేదు గనుక మీరు ఆజ్ఞ వలనైనను మతాచారము వలనైనను రక్షణ పొందలేరు. నా వీపు మీదనున్న ఈ పై వస్త్రమును చూచితివే, అది నేను వెళ్ళుచున్న దేశపు ప్రభువు నాకిచ్చెను. మీరు చెప్పినది వాస్తవము. ఆయన నా దిశములను కప్పుటకు నాకిచ్చెను. ఆయన నా మీద ఉంచిన దయకు అది గుర్తనుకొనుచున్నాను. అంతకు మునుపు నాకు చినిగిన గుడ్డలు మాత్రమే ఉండెను. అంతేకాదు, నేను ప్రయాణము చేయుచుండగా దీనివలన నేను ఓదార్పు తెచ్చుకొనుచుందును. ఎట్లనగా, ఆయన స్వకీయ వస్త్రము నా వీపు మీద నున్నది గనుక నేను ఆ పరమపుర ద్వారము యొద్ద చేరునప్పుడు ప్రభువు నిస్సందేహముగా నన్ను పోల్చి అంగీకరించును. ఆయన చినిగిన నా గుడ్డలను తీసివేసిన దినమున ఆయన ఉచితముగా ఈ ప్రశస్త వస్త్రము నాకు దయచేసెను గదా అని తలంచుచున్నాను. అదియుగాక నా నొసటనున్న ఈ ముద్ర మీ కంటబడుటలేదు కాబోలు. నా భారము నా భుజముల మీద నుండి పడిపోయిన దినమున నా ప్రభువు యొక్క ప్రీతికర పరిచయులలో ఒకడు నా నొసట దాన్ని వేసెను. మరి ఒక సంగతి మీతో చెప్పెదను. నేను ఈ మార్గమున నడుచుచుండగా నేను చదివి ఓదార్పు పొందినట్లు ముద్రగల ఒక పుస్తకపు చుట్ట నాకియ్యబడెను. సంతోషముగా నడవగలవా? వాడు తాను చేయు ధర్మము నీతి కాదని ఎరిగి ఆయన యందే నీతి దొరుకునని నమ్మి ప్రశస్త వస్త్రము వలె ఆ నీతిని ధరించుకొనును. 3 వాడు క్రీస్తు సహవాసములోనికి వచ్చి ఆయన యందు ఉంచిన విశ్వాస మూలముగానే పాప పరిహారము పొంది నీతిపరుడై ఆయన పరిశుద్ధాత్మ సహాయము వలన ఆయనను పోలియుండునట్లు చేయబడును. ఆ పరిశుద్ధాత్మ సాక్ష్యము వలన వాడు క్రైస్తవుడని కనపరచబడును. అది వానికి ఇయ్యబడిన కృప, రక్షణ